ఒకే సామాజిక వర్గానికి డీఎస్పీ ప్రమోషన్లు ఇచ్చారన్న జగన్ వ్యాఖ్యలపై హోంశాఖ సీరియస్ అయింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం మెరిట్ ఆధారంగా పదోన్నతులు కల్పించామని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. మరోవైపు తమది ఖాకీ కులమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్ ఆఫ్ సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్టు. ఈ లిస్టు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది. దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్. సిఐలను అవుట్ ఆఫ్ టర్న్ డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ అంతా ఒకే సామాజిక వర్గం. 37 మందిలో 35 మంది. అందులో మిగిలిన ఇద్దరిలో కూడా ఒకరు అదే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళను పెళ్లి చేసుకున్న పరిస్థితి. అంతటి దారుణంగా డిఎస్పీలను కూడా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకుని పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితులు. ఈ లిస్టు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం, వాళ్ళకి ఇచ్చాం. ఏ ప్రమోషన్ ఇచ్చినా ఎస్సీ ఎస్టీకి ప్రమోషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డైవర్ట్ అవ్వడానికి లేదు. ఈయన 35 పోస్టులు ఇచ్చారు, 35 కూడా ఒకే వర్గానికి ఇచ్చారన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రమోషన్స్ రిక్రూట్మెంట్ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం డైవర్ట్ అయ్యే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా 91 పోస్టులు రెగ్యులర్ డిఎస్పీలు ఉన్నాయి. అందులో అగ్రకులానికి 32 ఉన్నాయి. అందులో వెనుకబడిన వారికి 30 ఉన్నాయి. షెడ్యూల్ కులాలకు 6 ఉన్నాయి. షెడ్యూల్ తగ్గలకి 4 ఉన్నాయి. ముస్లిమ్స్కి 5 ఉన్నాయి. అలాగే ఐపీఎస్ 5 ఉన్నాయి. అలాగే ఖాళీలు 9 ఉన్నాయి. ఇందులోనే ఒకే వర్గానికి 35 ఇచ్చాడని చెప్తున్నాడు. ఇందులోనే అగ్రకులాలకు 35 ఇస్తే ఒకే కులానికి 35 ఇచ్చాడని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఎంతవరకు వాస్తవం అర్థం చేసి వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఈయన తప్పుదోవ పట్టించడం కోసం, ప్రజలు తప్పుదోవ పట్టించుకోవడం ఎలా మాట్లాడుతున్నాడు ఈయన. అందరికీ ఏం చెప్తున్నా, ప్రజలకు చెప్తాను అంటే పోలీస్ వాళ్ళకి కులం ఉండదు. పోలీస్ కులం అంటే ఖాకీ కులం ఉంటుంది. ఏ రోజు మేము జాయిన్ చేస్తాము అదే రోజు కులం అన్నీ పక్కన పెట్టుకొని పని చేస్తాము. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ఏదో ప్రమోషన్ జరిగింది, జరిగింది మెరిట్ ప్రకారం జరిగింది. దానికి పబ్లిష్డ్ సీనియారిటీ లిస్ట్ ఉంది. ఆ సీనియారిటీ లిస్ట్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం సీనియారిటీ లిస్ట్ తయారు చేశాము. ఆ ప్రకారం ప్రమోషన్ ఇచ్చాము. ఓకే, సో దీంట్లో ఏం లేదు, అన్నీ మన యాక్షన్స్. ఫలానాకి ప్రమోషన్ ఇచ్చాము, ఫలానాకి ఇవ్వలేము, అన్ని జ్యుడిషియల్ స్క్రూటినీకి వస్తుంది. ఓకే, సో